నేను అనుకుంటా ఉన్నానండి. ఎందుకంటే భారతీయ సిమెంట్స్ లో సోదాలు జరిగిన నెక్స్ట్ డేనే మరి గవర్నర్ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ప్రతి మంగళవారమో ప్రతి సోమవారం సాయంత్రం వచ్చేసేవాడు బెంగళూరు నుండి. కానీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఇతను చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాడు తాడేపల్లి రాకుండా. సరే వచ్చినోడు వచ్చినట్టు ఉండక వైఫ్ తోటి గవర్నర్ గారిని కలిశారు. ఏం చెప్తారండి, ఇక ఈ భారతీయ సిమెంట్స్ లో సోదాలు జరిగాయి, ఇలా 3,500 కోట్ల కొంత డబ్బు భారతీయ సిమెంట్స్ కి వచ్చింది, సో అవన్నీ కూడా సిట్టుకు దొరికాయి. ఇందులో ఉంది భారతీయ సిమెంట్స్ డైరెక్ట్ చైర్మన్ భారతీ రెడ్డి గారు కాబట్టి గతంలో పేర్ని నాని గారి వైఫ్ మీద ఎట్లాగైతే చంద్రబాబు నాయుడు గారు కన్సర్న్ చూపించారో అలాంటి కన్సర్న్ చూపించమని చెప్పి మధ్యవర్తిత్వం ప్రదర్శించడానికి వచ్చారా, లేదంటే ఇందులో మాకేం సంబంధం లేదు ఇప్పుడు మర్యాదపూర్వక భేటీ అంటా ఉన్నారు సార్. సో లోపల ఏం జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, లేదంటే గవర్నర్ గారు చెప్పాలి. అయితే ఒక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు దేశం మొత్తం ఢిల్లీ లిక్కర్ కుంభకోణాన్ని మించిన లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా 2023లో నజీర్ గారు వచ్చారు కాబట్టి ఈయన ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి రాష్ట్రంలో ఇన్ని మరణాలు జరిగినాయి కాబట్టి దీనికి కారణమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నటువంటి బిగ్ బాస్ ఎవరైతే ఒక్క అడుగు దూరంలో ఉన్నాడో అతను వెళ్ళి దాని గురించి మాట్లాడితే గవర్నర్ గారు ఎలా స్పందిస్తారండి? డెఫినెట్లీ ఒక గవర్నర్ స్థాయిలో ఉండి చెప్పొచ్చు ఎవరే బయలుదేరని అంటారు.